హాయ్ అండి. ఇవాళ గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం. ఈ మనోజ్ ఏంటి ఇప్పుడు మా నాన్న పేరుతో ఈ పూజలు అవసరమా? అదేంటి అలా అంటావు? మీ నాన్న కోసమే కదా, ఆయన జైలు నుంచి రావడమే క్షేమంగా విడుదల కావాలనే కదా. చూసావా, మీ మీ మీకోసం మా అమ్మ ఎంత కేర్ తీసుకుంటుందో రా. మీ అమ్మ కేర్ తీసుకునేది మా నాన్న బయట రావాలని కాదు, ఆస్తి రావాలని. నువ్వు ఒక వెర్రిబాగులాగా కనిపిస్తున్నావు. రోహిణి వస్తున్నాను, వస్తున్నాను అత్తయ్య. నమస్కారం అండి. నమస్కారం అండి అత్తయ్య. నమస్కారం పూజారి గారు. మా పెద్ద కోడలు రోహిణి వాళ్ళ నాన్న క్షేమంగా రావాలని పూజలు జరిపిస్తున్నాం. మంచిదండి. వియ్యంకులు బాగుండాలని కోరుకోవడం నిజంగా ఎంతో గొప్ప మనసు ఉన్న వాళ్ళే చేస్తారు. అవును, అవునవును, మా ఆవిడ ఏం చేసినా అందులో చాలా గొప్ప పరమార్థం ఉంటుంది. అమ్మ చెప్పిందంతా గుర్తుంది కదా. అన్నీ గుర్తున్నాయండి. అవన్నీ పూర్తి చేసి రండి. అలాగే మీ అందరూ వెళ్ళి అక్కడ కూర్చోండి. సంతోషం. అమ్మయ్య, మాతో మా పని ఏమీ లేదు కదా. అయినా నువ్వేం పని చేసావులే అన్నయ్య. అరే నువ్వు బాలుగారిలాగా మాట్లాడుకో. బాలుగాడు ఏడండి, ఇంకా రానే లేదు. అందరూ ఉండాలి అని చెప్పాను కదా. మీనా, ఏమైందే? వస్తున్నారండి. ఆయన వస్తున్నారంటే కంగారు పడతారు, కానీ ఇవాళ ప్రత్యేకంగా ఆయన గురించి అడుగుతున్నారు ఏంటయ్యా? ఏంటత్తయ్యా, బడ్జెట్ తక్కువైందేమో. నార్మల్గా కుటుంబంలో అందరూ రోహిణి వాళ్ళ నాన్న గురించి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటేనే సంకల్పం సిద్ధిస్తుందట. ఈ పూజలు ఫలిస్తాయట. రోహిణి వాళ్ళ ఫాదర్ అనేది మలేషియాలో జైల్లో. ఇక్కడ మనం పూజలు చేస్తే అక్కడి గవర్నమెంట్ ఆయన నిర్దోషిగా రిలీజ్ చేస్తుందా? చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయట. ఏం మాట్లాడుతున్నారండి? ఆయనకి మంచి జరగాలని అందరి నమ్మకం. మొక్కుతుంటే జరుగుతుందట. సరే, అందరం మంచి కోరుకుందాం. నా కోడలు వాళ్ళ నాన్న కోసం ఎంత దిగులు పెడుతుందో పాపం. చూడండి, ఆ కళ్ళల్లో ఎంత బాధ కట్టొచ్చినట్లు కనబడుతుందో. పొద్దున్నే నిద్రలేపి ఏమీ తినకుండా తీసుకొస్తే అలాగే కనిపిస్తుందా ఆంటీ? తాను చేసే పూజలు ఫలించే వాళ్ళ నాన్న క్షేమంగా తిరిగి రాకపోతే చూడు, బిడ్డ బిడ్డ పుట్టకపోవచ్చు, తండ్రి పుట్టుక రాకూడదు కదా. ఈవిడ గోల ఈవిడిదే. మీనా, వెళ్ళి రోహిణి చీర మార్పించి తీసుకురా. ఈ డ్రెస్సులు బాగానే ఉంది కదా అత్తయ్య. పూజ నియమాలు వేరే ఉంటాయి కదమ్మా. అవన్నీ మీ నాన్న కోసమే. వెళ్ళి మార్చుకునిరా పద. రవి, మనోజ్ రండి, కాస్ట్యూమ్ చేంజ్ అవన్నీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా సిద్ధం చేస్తే వచ్చేస్తాను. అత్తయ్య సరే, పదండి. కూర్చో అమ్మా, కూర్చో. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కూర్చోవడం ఎందుకు అత్తయ్య? భలేదానివే. నీకు అభ్యంగ స్నానం చేయించాలట. అయ్యో బాబోయ్, నేను పొద్దున్నే స్నానం చేశాను వచ్చాను అత్తయ్య. ఆ స్నానం వేరు, ఈ స్నానం వేరు. ముందు నువ్వు కూర్చో. అమ్మో, ఐస్ వాటర్లు ఉన్నాయి అత్తయ్య. లేకపోతే గ్రీజర్ ఉంటుందా? ఈ పూజలకు చన్నీళ్ళ స్నానమే శ్రేష్టం. చన్నీళ్ళ స్నానం చేస్తే మా నాన్న జైలు నుంచి రావడం, లేకపోతే నేను హాస్పిటల్ చేరేలా ఉన్నాను. అలాంటి అశుభ పలకద్దమ్మా. మీ నాన్న కోసం కదా. మీనా, నీళ్లు పోయి. పాపం ఎందుకత్తయ్యా ఇదంతా? తల మీద నీళ్లు చల్లితే చాలు, నీ మొహం పులకమ్మ దానికి పూజల గురించి తెలుస్తుందా? మీనా, రోహిణి నుంచి కోసమే భలే పూలమ్ముకునే వాళ్ళు పూజలు చెయ్యరా? మీరు భలే మాట్లాడతారా ఆంటీ? ఆలస్యం అవుతుందమ్మా. మీనా, కానీ. అమ్మో, చలి. అయ్యో బాబు, చలి. ఆ తర్వాత ఉందమ్మా, నువ్వు కానివ్వు. చలి. అయ్యో బాబు, మీనా పగటి వేషాలు వెళ్దాలా ఉంది పాపం. ఇక్కడ వినాయకుడికి దండం పెట్టాలి. వెళ్దాం అత్తయ్య. ఎక్కడికి వెళ్ళింది? 11 గుంజీలు తీయాలి. 11 గుంజీలా? ఏమిటి, నాకు తెలియదు. అయితే మీ నాన్న కోసమే కదా అయ్యింది. ఇప్పుడు స్టాండింగ్ నమస్కారం చేయించు. పద్మావతి మేడం తర్వాత వచ్చాను సార్. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి. మేడం, మీరు రావచ్చు కదా. వద్దండి, నేను చికెన్ పిజ్జా తిన్నాను. సరే మేడం, అయితే మీరు కారులో కూర్చోండి, ఏసీ ఆన్లో ఉంటుంది. ఓకేనండి, అందరూ పదండి. నేను కూడా వచ్చాను. మంచిది. ఆగకుండా నిలబడుకుండా ఆడకు వెళ్తాను. అందరూ ఉండాలి అన్నారు. ఉండాలి అన్నప్పుడు నువ్వెలా అనిపించింది? పూజావతి, పూజారి చెప్పారు. చెప్పకపోతే రమ్మని దానివి కాదన్నమాట. మాట్లాడకరా, అదొక్కటే నా వల్ల కాదు నాన్న. నువ్వు గుడి లోపల ఉన్నావేంట్రా?
మరి ఎక్కడ ఉండాలిరా? గుడి బయట కదరా ఉండాలి. ఎందుకు? అక్కడ నీతోటి పాటి స్నేహితులు ముష్టి వాళ్ళు ఉన్నారు కదా, వెళ్ళి గుడి ముందు అడుక్కోవాలిగా. వెళ్ళు వెళ్ళు, పార్లరమ్మ నిన్ను చూస్తే జాలి జాలి వేస్తూ లూలు దర్ద్వార్ బోనాల పండగ గుర్తొస్తుంది. ఇంత కష్టమైన పూజ ఎందుకు? రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి బయటికి రావాలని, పారిపోయి రావాలనా, మారిపోయి రావాలనా? నిర్దోషిగా రావాలని. ఆయన నిర్దోషిగా బయటకు రావాలంటే మంచి లాయర్ని మాట్లాడాలి కానీ ఇలా దేవుణ్ణి ఎందుకు ఇబ్బంది పెడతారు? పాలరమ్మని ఎందుకు కష్టపెడతారు? ఇది దేవుడు మీద ఉన్న నమ్మకం. మీ ఆయన్ని నోరు కళ్ళు మూసుకుని ఉండమని చెప్పు అని మూసుకోవడానికి నన్ను పిలిచిందా? నేను పోతున్నా. రే ఆగరా, పూజ ఇంకా పూర్తి కాలేదు. నాన్న ఈ మాటలకు తల్లి కొడుకుల యుద్ధం ఒక రౌండ్ పూర్తయింది కదా. నా కడుపు నిండిపోయింది. నేను వెళ్తాను. అరే ఆగండి, నేను వెళ్ళాలి. మీనా వెళ్తున్నాను. అయ్యో ఆగండి, అందరూ ఉన్నారు కదా, మీరు లేకపోతే ఎలా? నాకు ఏదోలా ఉంటుంది. నోటికి తెలివిగా ఉంటుంది. ఇప్పుడు నేను లేకపోతే శృతి ఎక్కడ ఫీల్ అవుతుంది? ఆహా అంత లేదు. నేను చేస్తే పూజ కాదు కదా, నువ్వు వెళ్ళినా వెళ్ళు. రవి, శృతి అవును అమ్మే ఎక్కడున్నారు? పదండి చూడమ్మా, బాగా గుర్తుపెట్టుకో, ఈ దీక్ష చాలా నిష్టగా చెయ్యాలి. చేస్తాను కదా పూజారి గారు. ఏం చేసావు? ఇది ఇప్పుడే మొదలైంది. ఒక టైటిల్స్ అన్నమాట. ముఖేష్ రీల్స్ మాత్రం అయ్యింది. మీరు దీక్ష అన్నారేంటి? అవును, నిజానికి మండల దీక్షే చెయ్యాలి, కానీ ఆడవారికి 41 రోజులు దీక్ష చేయడం కుదరదు కాబట్టి 101 రోజులు చెయ్యాలి. కాదు కానీ 21 రోజులు చెయ్యాలి. పాపం పాలరమ్మ ఈ దీక్ష ఎంత నియమనిష్టలతో చేస్తే ఫలించి అబ్బా ఎంత బాగుంటుంది. అసలు ఏమి చెయ్యాలి పూజారి గారు? శాకాహారం, స్వయం పాకం, భూశయనం. నాకు అర్థం కాలేదు. భూ కైలాసం అన్నట్లు వినిపించింది. అంటే భూశయనం అంటే నేల మీద చేప పరుచుకుని కూడా ఉండాలి. అరే మూర్ఖ, దాని అర్థం ఇద్దరు విడిగా ఉండాలని. నియమాల లిస్టు మళ్ళీ ఇస్తానమ్మా. ఈలోపు హారతి వెలిగించమ్మా. హారతి పళ్ళం ఇస్తారా? ఏంటి ఇది హారతి పళ్ళం? ఇదేంటి? చేతిలో వెలిగించాలా? అరచేతిలో హారతి కర్పూరం వెలిగించాలి. మరి అంత ఇబ్బంది పడతావేంటి? ఎందుకు? ఏమండి నా కోసం చెప్తున్నా. వాళ్ళ నాన్న కోసమే కదా. నువ్వు చేయి పెట్టమ్మా. వాళ్ళ నాన్న మలేషియా జైల్లో బాగానే ఉన్నాడు. తిప్పలన్నీ పాలరమ్మకేనా? నువ్వు నోరు మూయరా. నువ్వు ఇప్పుడు అరచేతిలో హారతిస్తేనే ఆ తర్వాత అమ్మ వెనుక రాస్తుంది. అయ్యయ్యో, ఇలాంటి సాహసకరమైన పడికట్లు ఇంకా ఉన్నాయా? గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. అందరూ పదండి. మేము కూర్చుని లెక్కెడతాం. అవును, వాళ్ళు బాగా చెప్పారు. నాకు కూడా నచ్చింది. రండి కూర్చుందాం. నోరు మూసుకుని అందరూ రావాల్సిందే. మూసుకుని రమ్మంటుంది. వెళ్ళండి, నీతో కలిపే రమ్మంటున్నా. ఎందుకు అన్నిట్లో విడదీసి ఇందులో మాత్రం కలుపుతున్నావు? పాలరమ్మ నాన్న బయటికి రావాలన్నా, సీజ్ చేసిన ఆస్తులన్నీ మళ్ళీ తిరిగి రావాలన్నా రెండోదే అన్నయ్య. నోరు ముయ్యండి. నువ్వు పదమ్మా, పదండి. ఇదిగో అమ్మ, నోటికి పొర్లిదండాలు పెట్టాలమ్మా. కొట్టేయడానికి ఏమీ లేదా అంటే అమ్మ తలకి తప్ప ఏమీ కనిపించట్లేదా? పర్వాలేదు, మా అమ్మ బుర్ర గట్టిదే. ఒరే నోరు మూయరా, జోకులు లేకు. నేల మీద పడుకుని దేవుడి మీద భక్తితో ఉన్న కాసేపు ఎక్కువ ఉంటుంది. అరే ఇంక నువ్వు ప్రదక్షిణలు మొదలుపెట్టు. ఆగు, ప్రదక్షిణలో అంటే అలా కాదు, కాళ్ళు కాదమ్మా, కొంపతీసి చేతులతో చెయ్యాలా ఏంటి? కాదు, మరి అంగప్రదక్షిణ చేయాలి. అంటే గ్యాస్ సిలిండర్లా దొల్లిస్తారు, గుండ్రంగా తిరుగుతూ ఉండాలి. అంగప్రదక్షిణలు మై గాడ్ అత్తయ్య, ఇప్పటికే చన్నీళ్ళు స్నానం చేసి ఒళ్ళంతా చల్లబడింది, హారతి కర్పూరం చేసి బొబ్బెక్కింది. ఇంకా అంగప్రదక్షిణలు కూడా చేస్తే మళ్ళీ నన్ను పైకి లేపడానికి 10 మంది రావాలి. పర్లేదు, పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, క్రెయిన్ తెప్పించి మా అమ్మ లేపి ఆటోలో పడేస్తుంది. నోరు ముయ్యిరా. చూడమ్మా, ఏం చేసినా చూస్తూ చేసుకోవాలి. మరి నువ్వు ఏడ్చేలా చేస్తున్నావు. రే భక్తితో చెయ్యాలంటే ఇదంతా నా కోసమే, మీ నాన్నకు ఆస్తుల కోసమే. రే ఇంకా టెంకాయ ఉంది, నీ తలకేసి కొడతాను. రే మీరు ఆగండి. దేవుడి గుడిలో ఏం చేసినా నిష్ట నియమాలతో చేయాలి. మీకు పాలరమ్మ మీద పాత కోపాలు ఉన్నాయా ఏంటి? అబ్బా వదిలేయండి అమ్మ. గుడి చుట్టూ ఒక్కసారి అంగప్రదక్షిణ చేస్తే సరిపోతుంది అత్తయ్య.
ఈ దీక్ష 21 రోజులు కదమ్మా, రోజుకొక్కసారైనా చెయ్యాలి. ఇదంతా చేస్తే మీ నాన్న జైలు నుంచి క్షేమంగా రావాలి కదమ్మా. పాలరమ్మ కూడా క్షేమంగా గుడిలో ఇంటికి వెళ్ళాలి కదమ్మా. నువ్వు ఆగు, నువ్వేంటి చూడు, నువ్వు చాలా అమ్మయ్య నాన్న నేను వెళ్ళాను, కార్ కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. కుదరదు. అరే నీకు అమ్మ ఆర్డర్, అందరూ ఉండాలి. హలో, సరిగ్గా వినిపించట్లేదు, సిగ్నల్ లేవట్లేదు, బయటికి వస్తున్నా ఉండు. ముష్టివాడు ఆనందంలో గంతులు వేస్తున్నాడు. వెళ్ళి గుడి ముందు అడుక్కుంటుంటున్నావురా ఏంటి? నువ్వు తీసి పడేసినట్లు మాట్లాడకురా. రోహిణి దీక్ష పూర్తయ్యేలోపు వాళ్ళ నాన్న బయటకు వస్తాడు. బయటకు వచ్చేస్తారు. ఆస్తులు కూడా ఆయన చేతిలోనే వస్తాయి. చూసావా నాన్న, అమ్మ ఆశ కాదు, ఆస్తి కోసం, కోడల తరపున ఆస్తుల కోసం కోడలతో పొర్లు దండాలు పెట్టిస్తుంది. నాకు తెలియదు అనుకున్నావా ఏంటి? నువ్వు ఊహ తెలిసినప్పటి నుంచి మీ అమ్మ చూస్తున్నావు, నేను దాన్ని చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా. అంగప్రదక్షిణల వెనుక అంతరార్థం అప్పుడు బాధపడిందిలే. చార్లు ఊరుకోండి, మీరు కూడా వాళ్ళలాగే తయారవుతున్నారేంటి? మీ కోడల కన్నా తండ్రి కోసం పడే దిగులు చూస్తుంటే ఈ దీక్ష చేస్తున్నాను. రే లేచిపోయినాడు నరభీమ, నీకు తెలియక అడుగుతున్నాను. తండ్రి లేచిపోయాడు అన్న బాధ, చిచి, ఈ తండ్రి జైల్లో వెళ్ళాడన్న బాధ మన పాలరమ్మలో ఏ కోసాన కనిపించట్లేదేంట్రా? అవునా అన్నయ్య, ఆ విషయం తెలిసిన తర్వాత కూడా వదిన ఏమైందో ఏంటో అసలు మామూలుగానే ఉంది పార్లర్కి. అవును అమ్మో, పార్లర్కి కాల్ చేస్తుంది. అమ్మ, ఎవరన్నా ఫారెన్ నుంచి వచ్చిన కస్టమర్లు ఉంటే లోపలికి, లేదంటే వెళ్తాను. పార్లరమ్మ అంగప్రదక్షిణ పూర్తి అయ్యేసరికి అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళండి. అరే నువ్వు అంటావరేంట్రా? వెళ్ళు పార్లరమ్మ అయిగానే నీతో అంగప్రదక్షిణ చేస్తారంట అనుమతి. చూస్తున్నారు కదండి, ఇదేనండి ఇవాళ ఆ మలేషియా నుంచి ఎవరైతే మనోజ్ 40 లక్షలు తీసుకెళ్ళిపోయి వస్తాడో, అతని అమ్మాయి వస్తుందో, ఆ అమ్మాయి పట్టుబడుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ముందు ఎపిసోడ్లో చూద్దాం. అసలు రోహిణి గురించి అసలు విషయం బయటపడుతుందా, లేకపోతే అసలు రోహిణి విషయం బయటకు వస్తుందా, లేకపోతే మీనానే ఇంకా టార్గెట్ చేస్తారా ఏంటనేది ముందు ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.